జగన్ రైతులను పరామర్శించారు. ప్రధానంగా ఒక రకంగా మొన్న నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో, పంట దెబ్బతిని ఉన్న రైతులు, వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి అంటూ కూడా, రైతును ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. వడగళ్ల వానతో నష్టపోయిన అరటి రైతులకు ప్రధానంగా సింహాద్రిపురం లింగాల దగ్గర ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పి కడప జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి, అలాగే కొమార్నూతల, నెర్జాంపల్లితో పాటు పలు గ్రామాల్లో దెబ్బతిన్న అరటి రైతునైతే పరామర్శించారు. బాధిత రైతులను ఓదార్చారు. చేతికొచ్చిన పంట నేల కొనడంతో తీవ్రంగా నష్టపోయామంటూ అన్నదాతలు ఆక్రందన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, ఇప్పుడు అంటే దీనికి కౌంటర్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేదంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు గుర్తొచ్చారా రైతు మీకు అనేది. కాకపోతే ఓకే, ఆలస్యంగానే గుర్తొచ్చారా అని అనుకుందాం. జగన్ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేశారు? ఆ అరటి రైతులకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, పంట ఎంత దెబ్బతింది, ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవా? ఇమీడియట్గా వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? జగన్ వచ్చిన తర్వాత జగన్కు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆయన ప్రతిపక్ష నేత, వచ్చినా రాపోయినా ప్రాబ్లం లేదు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ముందు వెళ్ళి సాయం చేయాలా? ప్రతిపక్ష నాయకుడు వచ్చి గుర్తు చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం సాయం చేయడానికి వెళ్తుందా? అంటే ఇక్కడ జగన్ని నిందించడం ఒకటే కాదు కదా. అదే ప్రభుత్వం సాయం చేసి ఉండుంటే జగన్ ఈరోజు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాకపోతే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా రైతుల్ని ఆదుకోవాలి అనే విషయంలో రైతుల తరపున నిలబడేందుకు, లేదంటే రైతులకు ఒక భరోసా కల్పించేందుకు జగన్ రావడం అనేది రైతుల కళ్ళల్లో కనిపించిన ఆనందం అక్కడ.